హాయ్ మామ అందరికి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకున్నాను. ఓకే, ఈరోజు వచ్చేసరికి ఈరోజు టాపిక్ ఏంటంటే సోలో ర్యాంక్ పుష్ చేయడం ఎలా అన్న దాని మీద ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను. అండ్ ఆల్సో ఈ వీడియోలో మన సోలో ర్యాంక్ పుషర్స్ ఎలా ర్యాంక్ పుష్ చేయొచ్చు అనేది అయితే మనం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ర్యాంక్ పుష్ చేసే సోలో మనకు వచ్చేసరికి ఒక పర్ఫెక్ట్ ల్యాండింగ్ అనేది రావాలంటే ఒక ఏరియాలో ఒక సపోజ్ పీక్ కానీ క్లాక్ టవర్ కానీ ఇది పర్ఫెక్ట్ అండ్ పెట్టి ఆ ఏరియాకి ఎటువైపు నుంచి మన ఫ్లైట్ అనేది వెళ్తుంది కదా, ఆ ఫ్లైట్ అనేది పైలట్ గడి మనకి సిగ్నల్ ఇస్తాడు కదా, అలాగా మనకి ఒక ఎయిమ్ పెట్టుకొని 500 మీటర్స్ 500 to 550 మీటర్స్ అబౌవ్ డిస్టెన్స్లోనే మనం అయితే ల్యాండ్ అవ్వాలి. అప్పుడు మనం రిలీజ్ అవుతే ఆ టైం ఎగ్జాక్ట్గా అందరికన్నా ముందు మనమే జాయిన్ అవుతాం. దిగ్గానే పర్ఫెక్ట్ ఇంకా ఆ ఏరియా మీద మంచి గ్రిప్ ఉండాలి. రష్యన్ ఏరియా అయితే మంచి గ్రిప్ ఉండాలి. అండ్ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏదైనా సోలో ర్యాంక్ పుష్లో ఆటో రివైల్ ఉంటుంది. మనం ఫస్ట్ కిల్స్ ఎన్నైనా కొట్టేసుకోవాలి. ఆటో రివైల్ నాకు తెలిసి 1 minute ఉంటుంది అనమాట. 1 minute 30 seconds థింక్ ఆ రెండిట్లో మధ్యలో ఉంటుంది. 1 minute ఉంటుంది, మ్యాక్సిమం 1 minute అనుకుందాం. 1 minuteలో మీరు ఎన్ని స్కిల్స్ అయినా స్కోర్ చేసినా చనిపోయినా సరే ఆటో రివైల్ అయ్యి మనం సేఫ్ ఆడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే క్యాట్ స్కిల్స్ ఇవన్నీ పక్కన పెడితే స్కిల్ స్కోర్ చేయడం రావాలి. అండ్ మీరు వచ్చేసరికి లాంగ్ రేంజ్ ఒక గన్, షార్ట్ రేంజ్ ఒక గన్, మీరు బాగా ఏదైతే వాడాలనుకున్నారో ఆ గన్స్ అయితే ప్రిఫర్ చేస్తాను మచ్చా. ఎందుకంటే ఆ గన్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది అండ్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, ఈ ఎనిమీని ఇలా అటాక్ చేయొచ్చు, ఓకే ఎనిమీ షార్ట్ రేంజ్లో ఈ గన్ ఎలాంటి గన్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎనిమీ అవతలోడు వచ్చినా సరే అవతలోడికి 10%, మీకు 90% అతన్ని కొట్టగలమన్న కాన్ఫిడెన్స్ లెవెల్ మీలోకి రావాలి. అలాంటి గన్స్ అయితే చూస్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్, వెహికల్ స్కిన్ చాలా మెయిన్. వెహికల్స్ మ్యాప్లో వెహికల్స్ ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకోండి. ఆటో రివైల్ ఏంటి ఆటో వెంటనే మన దగ్గర గన్స్ ఉండవు. మళ్ళీ మన రష్ ఏరియాలో దిగితే చనిపోయే ఛాన్సెస్ చాలా మటుకు ఉన్నాయి. 60% చనిపోవచ్చు, 40% బతకచ్చు. అది మన ఐక్యూ లెవెల్ బెటర్ నన్ను అడిగితే. మీ చేయాల్సిన వెహికల్స్ మ్యాప్లో ఎక్కడెక్కడ ఉంటాయో లొకేషన్స్ చూసుకోండి. అండ్ దాంతో మీరు సర్వైవ్ అవ్వచ్చు. అండ్ లూట్ లేదని బాధపడితే కాయిన్స్ అలాగే ఇస్తున్నాడు కదా, కాయిన్స్ మిషన్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళి మనమైతే అక్కడ బై చేసుకుంటుంటే ఐటమ్స్ ఇస్తూ ఉంటుంది. అది మనకి చాలా అడ్వాంటేజ్. అండ్ ఇలా చేయడం వల్ల ఏటవుతుంది అంటే మరీ సర్వైవ్ చేసినట్టు కాదు, కానీ మ్యాప్ అంతా తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇలా చేస్తే మ్యాక్సిమం మీరు 10 daysలో హీరోయిక్ నుంచి మాస్టర్ కాదు కదా, మాస్టర్ నుంచి గ్రాండ్ మాస్టర్కైనా పుష్ ఈజీగా సోలో అయితే చేయొచ్చు. అండ్ క్యాట్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కేలే రిక్వైర్ యాక్టివ్ స్కిల్ కేలే కానీ అలోక్ కానీ యూకాంగ్, ఈ మూడిట్లో ఏదైనా పర్లేదు. నన్ను అడిగితే కే క్యారెక్టర్ అయితే ఎవరైతే సర్వైవ్ ఆడతారు, సేఫ్ బాగా ఆడతారు అని నమ్మకం ఉన్న వాళ్ళు కే పెట్టుకోండి. అండ్ అలోక్ యూకాంగ్ ఓకే ఫైట్ చేస్తాం, రష్ చేయగల అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఉంటే అవి పెట్టుకోండి. అండ్ వెహికల్ స్కిన్ ఉండాలి. వెహికల్ స్కిన్తో పాటు మనకు కీలే ఉండాలి, రెండూ ఉండాలి మ్యాండేటరీ. అండ్ సప్లై క్రేట్ ఉండాలి, ఎందుకంటే మన ఆటో రివైల్ ఏంటంటే మన చేతిలో వెపన్ ఉండకపోతే ఈజీగా మనకి కిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ల్యాండ్ అవ్వగానే కొట్టేస్తారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇవన్నమాట. అండ్ పెట్ స్కిన్ మీకు నచ్చిన పెట్టుకోండి. పాల్కో పెట్టుకుంటే ఫాస్ట్ ల్యాండ్ అవుతారు, కానీ పాల్కో అయినా ఏదైనా సరే బిస్టన్ కానీ పాల్కోన్ కానీ మీకు నచ్చిన రిక్వైర్మెంట్ బట్టి మీ స్కిల్స్ బట్టి మీరు పెట్టుకోండి. అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడితో ఒక మీకైతే అర్థం అయ్యింది అనుకున్నా. ఫస్ట్ థింగ్ పాయింట్ నెంబర్ 1, ల్యాండింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ ఆ ఏరియాలో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ మ్యాప్ రొటేషన్, జోన్ టు జోన్ రొటేషన్ చేసుకోండి. ఓకేనా, జోన్ టు జోన్ రొటేషన్ అంటే జోన్ టు జోన్ అనేది ఏంటంటే ఓకే ఈ జోన్ అయిపోతుంది, మనం జోన్కి వెళ్ళాలి. ఇంపార్టెంట్ స్కిల్స్ చేయాలి, మనం ప్రొడక్ట్ చేసుకోవాలి, వెళ్ళాలి. ఈ రెండు కూడా మేనేజ్ చేసుకోగలిగితే ఈజీగా మనమైతే ర్యాంక్ పుష్ అంటే ఈజీగా చేయొచ్చు డార్లింగ్. అంటే గంటల కూర్చొని చేయగలరు. జస్ట్ 3 hours మీకు ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది సోలో వాళ్ళకైతే. అండ్ ఈ వీడియోలో నేనైతే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేశా. అండ్ కిల్స్ ఎలాగా షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ గన్ గురించి, వెపన్స్ గురించి చెప్పా, గ్యాట్ స్కిల్స్ గురించి చెప్పా, ల్యాండింగ్ గురించి చెప్పా, మ్యాప్ రొటేషన్ గురించి ఒక వీడియో చేద్దామా లేకపోతే రీల్ చేయాలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో కావాలి అంటే కామెంట్ చేయండి. అండ్ మీకు వచ్చేసరికి కిల్స్ అనేవి సోలోలో ఎక్కువ రావు, ప్లస్ అవ్వదు కదా అనుకుంటున్నారు. ప్లస్ అవ్వచ్చు, 10+ కిల్స్ కొడితే ఈజీగా అయితే మీరు స్కోర్ చేయొచ్చు డార్లింగ్. అంత ప్రెజర్ ఏమి ఉండదు అందులో. ఓకేనా, అది ఎలా అన్నది మీకు చెప్తాను క్లియర్గా.
మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కొద్దిగా కామెంట్ చేయమని మర్చిపోండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనుకుంటా నేను టిప్స్ అండ్ ట్రిక్స్. మీరు చేయాల్సిందల్లా ల్యాండింగ్ పర్ఫెక్ట్ చూసుకోండి, కిల్స్కి ఆటో రివైలబుల్ చూసుకోండి. ఈ 2 టిప్స్ కరెక్ట్గా ఫాలో అంటే ఆటో రివైల్ ఒకళ్ళు చనిపోతే ఆటో రివైల్ కానీ ఏదో ఒక వెహికల్ చూసుకొని చకచక్క అక్కడి నుంచి వెళ్ళిపోండి. అండ్ లూట్ ఏరుకోండి, కొంచెం ఒక సతన్ ఏరియాలోకి వెళ్ళి, అంటే ఒక ఏ హడావుడి లేని ఏరియాలోకి వెళ్ళి లూట్ ఏరుకోండి. తర్వాత మళ్ళీ ఫైట్కి రండి. అండ్ ఈ లోపల ఎలా కూడా తగ్గుతుంది, మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలా ర్యాంక్ పుష్ చేస్తే మీరు పక్కా గ్రాండ్ మాస్టర్కి అయితే 10 daysలో రీచ్ అయిపోతారు. ఏ మాత్రం ప్రెజర్ లేదు. ఇంతకన్నా ఇంకా ఎవరికైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ కొద్దిగా ఇక్కడ దాకా చూస్తున్నాం అంటే వీడియో నీకు నచ్చినట్టే అనుకుంటున్నాను నేనైతే. నా గెస్ ప్రకారం యాక్చువల్లీ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మా. ఈ కాన్సెప్ట్ నా ఎక్స్ప్లెనేషన్ బాగుందా బాగాలేదా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ టైం నేను కరెక్ట్ చేసుకుంటా. అండ్ చలో అన్న అందరికీ కూడా అందరూ భోజనం చేసి పడుకోండి. చలో అన్న, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.